వైసీపీ ప్రభుత్వం ఈ చేతు 100 రూపాయలు ఇచ్చి మరో చేతు 1000 రూపాయలు దోచుకుంటుందని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలు మోసం చేస్తూ డబ్బు దండుకున్నారని, మద్యం ఇసుక మాఫియాతో లక్షల కోట్లు పక్కదారి పెట్టేలా చేశారని మండిపడ్డారు. ఎన్నికలకి సంబంధించి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఒక వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందువల్ల పెద్ద ఎత్తున రోడ్డు షోల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రోడ్ షోల్లో పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన అపురూపంగా ఉంది. మొన్నటి ఎండలో సైతం, అలాగే రాత్రి చీకటి పడ్డాక సైతం 9:30 అయినా కానీ మహిళ